జేఈ మెయిన్ 2025 ఇంకో 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో 22nd నుంచి 24th వరకు, ఆ తర్వాత 28th నుంచి 30th వరకు. సో 24th వరకు వచ్చిన ఎవరికైతే డేట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అయ్యాయి, మీరందరూ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. సో ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఫేస్ చేస్తున్నారు. అందుకోసం ఆబ్వియస్లీ కొంచెం టెన్షను, స్ట్రెస్ అవి ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మనం కొంచెం కేర్ఫుల్గా ఫాలో అవుతే, ముందరే ప్రికాషన్స్ తీసుకుంటే, ఆ రోజు మనం అనవసరంగా యాంగ్జైటీకి లోనై అనవసరంగా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది ఎగ్జామ్, నాట్ సో మచ్ ఆన్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ముందరే మనం చూసుకుంటే ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళొచ్చు, అక్కడే ఇన్సిడెంట్ లేకుండా లోపలికి వెళ్ళొచ్చు. సో అందుకోసం ఈ వీడియో మీద జస్ట్ స్పెండ్ 5 minutes. సో మీకు క్లారిటీగా, అంటే ఇది వెరీ వెరీ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఏదో చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ అన్నట్టు ఏదో పిక్చరైజ్ చేస్తున్నారు. వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్, ఏం పెద్ద కష్టం ఏం లేదు. యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్, దట్ ఈస్ ఆల్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్ us look at the instructions. వాట్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్? ఎగ్జామ్ డే నాడు ఏం చేయాలి? మీకు ఒకటి, ఈ అడ్మిట్ కార్డ్ అందరికీ మీరందరూ డౌన్లోడ్ చేసుకొని ఉందనుకుంటాను. సో ఈ అడ్మిట్ కార్డ్లో మీకు యూ విల్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ హియర్. మీ పేరుతో పాటు మీ అప్లికేషన్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఒకసారి యూ కెన్ జస్ట్ వెరిఫై దట్ దే ఆర్ ఆల్ ఇన్ షేప్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ డీటెయిల్స్. ఈ టెస్ట్ డీటెయిల్స్లో ఏమున్నాయి? ఇక్కడ మీకు షిఫ్ట్ ఏమిటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి 22 January డేటు, షిఫ్ట్ 3 PM to 6 PM, అండ్ రిపోర్టింగ్ టైం అంటే ఈ టైంకి మీరు అక్కడ ఉండాలి అని, అంటే ఒక 2 hours ముందర. సో నార్మలీ రిపోర్టింగ్ టైం వెళ్ళగానే మీకు అలౌ చేయరు. అందుకోసం స్పెషలీ మార్నింగ్ స్లాట్ వాళ్ళకి రిపోర్టింగ్ టైం విల్ బి 7 o'clock. 7 o'clock వెళ్ళాలి అంటే మీరు చాలా ముందరే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా 7 ఉండే అవసరం లేదు. వీడేమంటాడు, గేట్ క్లోజింగ్ టైం 2:30 అంటాడు, ఆర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ది ఎగ్జామ్ గేట్ క్లోజింగ్, అంటే మార్నింగ్ గేట్ క్లోజింగ్ విల్ బి 8:30. సో మరీ గేట్ క్లోజింగ్ అంతవరకు వెయిట్ చేయకుండా ఒక మధ్యస్థంగా ఎనీ టైం 7:30 to 8 లోపల అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. అయితే మీరు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో రాస్తున్నప్పుడు ఎగ్జామ్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ లొకేషన్. ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఈ సిఎంఆర్తోనే చాలా కాలేజెస్ ఉంటాయి, అదే పేరుతో కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఆ లాస్ట్ మినిట్లో మీరు అక్కడికి ఇక్కడికి పరిగెత్తే బదులు మీరు అట్లీస్ట్ 1 day బిఫోర్ మీ వాళ్ళు ఎవరైనా ఆ లొకేషన్ చూసుకోవాలి. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ద లొకేషన్. స్పెషలీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ట్రాఫిక్ కండిషన్స్ని కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకోవాలి. ప్లేస్ లైక్ హైదరాబాద్ ట్రాఫిక్ కండిషన్స్ కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకొని టైంకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఎంట్రీ గేట్ క్లోజింగ్ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్. 2:30కి 1 second అటు ఉన్నా కూడా మిమ్మల్ని అలౌ చేయరు. సో ఆ తర్వాత మీరు ఎంత ఏడ్చి ఏం చేసినా కూడా నోబడీ ఈజ్ గోయింగ్ టు అలౌ యూ. సో 2:30 లోపల మాత్రం లోపల ఉండాలి. కానీ 2:30 వరకు మీరు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ అంటే మీ కంప్యూటర్ మీద మీరు కూర్చొని సెటిల్ అవ్వాలి, టైం పడుతుంది. సో అందుకోసం వాట్ యూ షుడ్ డూ ఇస్ గో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బట్ నాట్ సో ఎర్లీ, బట్ ఏదో మధ్యస్థంగా ఎక్కడో వెళ్ళాలి. బట్ దానికి ఏంటంటే లొకేషన్ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని, ట్రాఫిక్ కండిషన్స్ చూసుకొని, మీరు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అన్నది మీరు ఒక అంచనా వేసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏమన్నాడు, వాట్ ఈస్ ద ఫోటో ఐడి సబ్మిటెడ్? మీరు అందరూ చాలామంది ఆధారే సబ్మిట్ చేసి ఉంటారు. ఆధార్ సబ్మిట్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎందుకంటే నాన్ ఆధార్ వాళ్ళకి ఇంకొక డిక్లరేషన్ ఇవ్వాలి, అది చూద్దాం అది. సో ఈ సెంటర్ చూసుకున్నారు, ఫోటో ఐడి సబ్మిటెడ్. ఇక్కడ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ప్రతిసారి అడుగుతారు. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అన్నది ఇంపార్టెంట్. జస్ట్ గో త్రూ 1 2 3 4 5. ఏం చేయాలి సెల్ఫ్ డిక్లరేషన్లో? ఐ హ్యావ్ రెడ్ ది ఇన్స్ట్రక్షన్స్, ఇలాంటివేవో ఉంటాయి. అన్న తర్వాత మీరు ఏం చేయాలి, మీ ఫోటో, క్యాండిడేట్స్ ఫోటో ఇక్కడ అతికించాలి. ఇది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందరే అతికించాలి. సో ఒక ఫోటో దీని మీద అతికించాలి. ఏ ఫోటో అతికించాలి? మీరు ఆల్రెడీ అప్లోడ్ చేశారు కదా, అది హాల్ టికెట్లో ఉంది కదా, అదే ఫోటో ఇక్కడ అతికించాలి. తర్వాత ఇంకో పని మీరు ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి దీనిపైన పెట్టాలి. ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే లోపల చేయవలసినది. దిస్ బ్లాక్ అండ్ దిస్ బ్లాక్
ఇది నింపుకొని వెళ్ళాలి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీ ఫోటో పెట్టాలి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అదొకటి పెట్టాలి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇది మాత్రం ఇప్పుడు సంతకం పెట్టకూడదు. ఇది ఎప్పుడు పెట్టాలి? టు బి సైన్డ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ ముందర ఇది సంతకం పెట్టాలి, ఇప్పుడు పెట్టకండి ఇది. సో ఇది మీకు కావాల్సిన అడ్మిట్ కార్డు ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్లో మీరు చేయవలసింది ఈ ఫోటో, ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఇన్విజిలేటర్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ మీరు ఇక్కడ సంతకం పెట్టాలి. దట్ ఈస్ ఆల్. యాజ్ ఫార్ ఇది ఉంటే చాలు, మీకు అడ్మిట్ కార్డు ఉంటే చాలు. అడ్మిట్ కార్డ్తో పాటు మీరు ఏం తీసుకెళ్ళాలి అది ఒకసారి చూద్దాము. లెట్ us see what you have to take along with the admit card. ఇప్పుడు సెకండ్ పేజ్ ఉంది కదా, ఈసారి 4 పేజీలు ఏకంగా డౌన్లోడ్ పెట్టాడు. డోంట్ వరీ అబౌట్ దాట్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అడ్మిట్ కార్డే. నెక్స్ట్ది ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు చదువుకోండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇది 13th పాయింట్. ఇది కొంచెం కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఏం తీసుకెళ్ళాలి? క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ దెమ్. ఏమిటవి? ఫస్ట్, ఒక పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. మీకు ఈ 3 hours వాటర్ లేకుండా మీరు రాయలేరు అనుకుంటే ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్లో వాటర్ తీసుకెళ్ళండి. కాకపోతే మీరు ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు అదంతా మీ ఇది వర్క్ స్టేషన్ మీద పడకుండా అవి చూసుకోండి. దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో ఒక పర్సనల్ వాటర్ ట్రాన్స్పరెంట్ బాటిల్ అదొకటి. తర్వాత ఆ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ 1, 2 తీసుకెళ్ళచ్చు. ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ ఈ సంతకాలు వీటికి వాటికి పనికొస్తుంది. వర్కింగ్కి మీరు వర్కింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. 2 బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్ళచ్చు. ఒక ట్రాన్స్పరెంట్గాను ఉండాలి. ఓకే. తర్వాత అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్. ఇందాక చూసాం అడ్మిట్ కార్డు ఏం చేయాలో, ఎలా ఫిలప్ చేయాలో మనం డిస్కస్ చేసాం. అది ఫిలప్ చేసుకొని అది తీసుకెళ్ళాలి. క్లియర్ ప్రింట్అవుట్ ఆన్ A4 size పేపర్. దట్ ఈస్ ఆల్. తర్వాత అడిషనల్ 1 passport size ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ ది అటెండెన్స్ షీట్. ఇది మీరు ఆల్రెడీ ఒకటి తీసుకెళ్లారు, ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీతో పాటు తీసుకెళ్ళాలి. సో దిస్ ఇస్ అడిషనల్. ఒకటి అతికిచ్చారు, ఇంకోటి తీసుకెళ్ళాలి. రైట్. తర్వాత ఇది ఇంపార్టెంట్. ఏంటి ఇంపార్టెంట్? ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఐడి ప్రూఫ్ ఏదో ఇచ్చి ఉంటారు మీరు, మోస్ట్లీ అందరూ ఆధార్ ఇచ్చి ఉంటారు. ఆధార్ కానీ, పాన్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇలాంటివి ఏవో ఇచ్చి ఉంటారు. సో ఏది మీరు అక్కడ ఇస్తే అది మీరు తీసుకెళ్ళాలి. మోస్ట్లీ ఆధార్ ఇచ్చి ఉంటారు, ఆధార్ తీసుకెళ్ళండి. సో క్యారీ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఇది ఇంపార్టెంట్. ఇది లేకుండా మీకు ఎంట్రీ అయితే ఉండదు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. A to E అన్నది మీరు ఇది కాకుండా మీతో పాటు ఇంకేమీ తీసుకెళ్ళకూడదు. సో దానికి వి విల్ ఆల్సో సీ వాట్ ఆర్ ది థింగ్స్ దట్ ఈ డ్రెస్ కోడ్ అని చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఏదో కొత్త డ్రెస్ కోడ్ అని పెట్టారు. ఏమి డ్రెస్ కోడ్ ఏం కాంప్లికేటెడ్ లేదు, కామన్ సెన్స్ బేస్డ్ డ్రెస్ కోడ్. ఏంటిది? పాయింట్ 20th పాయింట్ చూద్దాం. షూస్, ఫుట్వేర్ విత్ థిక్ సోల్స్ అండ్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. అయితే ఒకటే ఏంటంటారంటే వీళ్ళు, మీరు మీ డ్రెస్సెస్ ఎలా ఉండాలి అంటే ఎక్కడో హిడెన్ పాకెట్స్ ఉండి, లాట్ ఆఫ్ పాకెట్స్ ఉండి, లేకపోతే అమ్మాయిలకి అయితే లాట్ ఆఫ్ ఫ్రిల్స్ క్లోత్స్ అలాంటి, లేకపోతే మల్టిపుల్ లేయర్ క్లోత్స్, అబ్బాయిలంటే హుడీస్, ఇవన్నీ మీరు వేసుకొని అయితే ఎగ్జామినేషన్కి అయితే వెళ్ళరు కదా. వెళ్తే మాత్రం మీకు ప్రాబ్లం ఉంటుంది. సో సింపుల్ మల్టీ లేయర్డ్ క్లోతింగ్ కాకుండా సింపుల్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. అది ప్లస్ షూస్, హెవీ సోల్స్ ఉన్న షూస్ అయితే అలౌ చేయరు. అదేవిధంగా ఈ లార్జ్ బటన్స్, ఇప్పుడు కొన్ని ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉంటాయి, వాటిలో లార్జ్ బటన్స్ ఉంటాయి, అలాంటివి అలౌ చేయరు. అవి కాకుండా ప్లెయిన్ షర్ట్ అండ్ ప్యాంట్ కానీ, అమ్మాయిలకి సింపుల్ డ్రెస్సెస్ కానీ వేసుకుంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే హీల్స్ ఉన్నవి, థిక్ హీల్స్, అమ్మాయిలు థిక్ హీల్స్ ఉన్నవి మాత్రం వేసుకెళ్ళకండి. దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. అయితే మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇది ఇయర్ ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, సెల్ ఫోన్ కానీ, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సెల్ ఫోన్ పట్టుకుపోతారు. అక్కడ సెల్ ఫోన్ పెట్టడానికి కూడా మీకు ప్లేస్ ఉండదు. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, నోబడీ విల్. మళ్ళీ దాని గురించి ఎవరికి ఇవ్వాలని మీరు బాధపడాలి. సో డోంట్ క్యారీ అ సెల్ ఫోన్. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ అ సెల్ ఫోన్, దెన్ ఎవరో ఒకళ్ళు ఉండాలి మీతో పాటు, వాళ్ళకి ఇచ్చేసి
ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే వెళ్ళాలి. ఆ తర్వాత అనలాగ్ వాచెస్ ఆల్సో ఆర్ నాట్ అలౌడ్. సో మీకు ఎనీవే మీ కంప్యూటర్ మీద టైమర్ ఉంటుంది కాబట్టి యూ డోంట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ వాచ్. సో వాచ్ కానీ అలాంటివి ఏమి తీసుకెళ్ళకూడదు, ఎడిషనల్ పెన్ తీసుకెళ్ళకూడదు. బెల్ట్స్ ఆల్సో ప్రిఫరబుల్ నాట్ టు వేర్ బెల్ట్స్. ఆ తర్వాత పర్సెస్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ నో బ్యాగ్స్, హ్యాండ్ పర్సెస్, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ అలౌడ్. అలాగే మీరు ఏది మఫ్లర్స్, హుడీస్, క్యాప్స్, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ అలౌడ్. అలాగే రింగ్స్, బ్రేస్లెట్స్, నెక్లెసెస్, ఇవన్నీ దే ఆర్ నాట్ అలౌడ్. అంటే వాడు ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా రాయలేదు, కానీ ఎగ్జామినేషన్ సెంటర్లో దే మే డిసలవ్ యూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకోసం ఇవన్నీ ఈ చైన్స్, ఓకే, ఇలాంటివేవి తీసుకెళ్ళకండి. దే విల్ నాట్ అలౌ. అలాగే పెద్ద రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కూడా పెద్దవి అలాంటివి ఏమి తీసుకెళ్ళకండి. సో దే విల్ నాట్ అలౌ యూ. సరే, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నో, లాస్ట్ ఇయర్ అంటే 2024లో నీట్ అంటే జేఈకి నీట్కి సంబంధం లేదు, కానీ బోత్ ఆర్ కండక్టెడ్ బై ద సేమ్ ఆర్గనైజేషన్. జేఈ మెయిన్ యాజ్ వెల్ యాజ్ నీట్ ఆర్ కండక్టెడ్ బై ఎన్టీఏ. సో నీట్లో కిందసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ అవి పెట్టారు, ఒక కమిటీ పెట్టారు, రాధాకృష్ణన్ కమిటీ అని, ఇస్రో చైర్మన్ అండర్ ఫార్మర్ ఇస్రో చైర్మన్షిప్తో ఒక కమిటీ పెట్టారు. చాలా మంది ఎడ్యుకేషనిస్ట్ ఆ కమిటీలో ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, ఐఐటి ప్రొఫెసర్స్ ఉన్నారు, ఫార్మర్ ఎయిమ్స్ డైరెక్టర్ ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ సెట్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్ ప్రకారం ఎన్టీఏ ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఓ సెట్ ఆఫ్ ఇది ఒక పెద్ద డాక్యుమెంట్ ప్రిపేర్ చేశారు. సో అందుకోసం ఈసారి దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జామ్ దే ఆర్ కండక్టింగ్ ఆఫ్టర్ ది రాధాకృష్ణన్ కమిటీ రిపోర్ట్. సో అందుకోసం ఈసారి కొంచెం చాలా సీరియస్గాను స్ట్రిక్ట్గాను కండక్ట్ చేస్తారు, అందులో ఏమీ డౌట్ లేదు. కాకపోతే మన దానికి స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారని మనం ఏమి వరీ అవ్వక్కర్లేదు. నథింగ్ న్యూ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. యాజ్ లాంగ్ యాజ్ వీ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ ప్రాబ్లం. సో నేను చెప్పాను కదా, ఒకటి ఆ అడ్మిట్ కార్డ్ కరెక్ట్గా డ్యూలీ ఫిల్డ్ అని ఒకటి తీసుకెళ్ళాలి. అండ్ వాట్ ఎవర్ వి సెడ్ హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడిషనల్ ఫోటోగ్రాఫ్ ఒకటి, ఆ తర్వాత ఏదంటే ది ఐడెంటిటీ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ ఒకటి, అవి తీసుకెళ్తే సరిపోతుంది. డ్రెస్ కోడ్లో సింపుల్ డ్రెస్ కోడ్ వేసుకెళ్తే సరిపోతుంది. అదర్ దెన్ దట్ దెర్ విల్ బి నో ప్రాబ్లం. ఆ తర్వాత మిగిలిన రూల్స్ అన్ని దే ఆర్ ద సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ టైం కూడా ఏమన్నాడంటే మీరు టాయిలెట్ బ్రేక్ వెళ్తే మీరు మళ్ళీ బయోమెట్రిక్ చేసుకోవాలన్నారు. సో టాయిలెట్ బ్రేక్ ఐ డోంట్ థింక్ ఐ విల్ అడ్వైస్, బికాస్ ఇట్స్ గోయింగ్ టు వేస్ట్ ఆఫ్ టైం. మీరు మళ్ళీ బయోమెట్రిక్ చేసి వచ్చేసరికి టైం పోతుంది. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి గోయింగ్ ఫర్ ఎనీ సీరియస్ టాయిలెట్ బ్రేక్. సో అదొకటి అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్లో హీ హెస్ గివెన్ అన్ అడ్వైజరీ. అది ఊరినే భయపెట్టడానికి పెట్టాడు తప్ప అందులో పెద్దగా ఏమీ లేదు. ఇంపార్టెంట్ అడ్వైజరీ అని చాలా పెట్టాడు, అన్ని తెలిసిన పాయింట్సే, కొత్త పాయింట్స్ ఏం లేవు. ఓన్లీ థింగ్ ఇస్ మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమైనా బాల్ ప్రాక్టీస్ అయితే కనుక్కుంటాం. సో భయపెట్టడానికి చేసాడు తప్ప అందులో దెర్ ఇస్ నథింగ్ మచ్ ఇన్ వాట్ ఎవర్ హీ సెడ్ ఇట్ ఈస్ క్రూషియల్ దట్ యూ కేర్ఫుల్లీ ఫాలో ది పాయింట్స్ టు అవాయిడ్ ఫేసింగ్ ఎనీ యాక్షన్. ఇది ఒకసారి చూసుకోండి, జస్ట్ రీడ్ ఇట్. ఓకే, దట్ ఈస్ ఆల్ యూ గాట్ టు డూ. ఓకే, తర్వాత లాస్ట్ పేజ్ ఈజ్ మెంట్ ఫర్ people who have not given Aadhaar as their biometric identification. దానికి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, మీరందరూ ఆధార్ వాడారు కాబట్టి this should not be a problem. If you have not, in case you have not used Aadhaar, then you should get this ready, fill it up and sign it and give it. ఆ తర్వాత ఎగ్జామినేషన్ రోజు ఏమవుతుంది అంటే మీరు 1 by 1 మీకు అలౌ చేస్తాడు, ఫ్రిస్కింగ్ అవుతుంది. డౌట్ ఉంటే చాలా డీటెయిల్గా ఫ్రిస్కింగ్ చేస్తారు. ఫ్రిస్కింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపల పంపిస్తారు. మీకు కంప్యూటర్ అలాట్ అవుతుంది. కంప్యూటర్ అలాట్ అవ్వగానే మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే ఆ కంప్యూటర్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా చూడాలి. కంప్యూటర్ పని చేయకపోతే ఇమ్మీడియట్గా మొహమాట పడకుండా ఇన్విజిలేటర్ని పిలిచి దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ కంప్యూటర్ అని చెప్పాలి. ఆ తర్వాత మీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అక్కడ డిస్ప్లే అవుతే అవన్నీ చదువుకోవాలి. అండ్ డ్యూరింగ్ ద 3 hours కంప్యూటర్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మేము ఒక స్టూడెంట్కి తో ఎక్స్పీరియన్స్ అవుతుంది, కంప్యూటర్ ఫెయిల్ అవుతుంది. కంప్యూటర్ ఫెయిల్ అయినంత మాత్రం డు నాట్ ప్యానిక్, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏమీ కాదు. మీకు ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ ఆగిందో ఎగ్జామ్ అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారు. సో మీరు కంప్యూటర్ ఫెయిల్ అయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్, రెస్పాన్స్ రావట్లేదు, ఇమ్మీడియట్గా ఇన్విజిలేటర్ని పిలవండి. మొహమాట పడద్దు, గట్టిగా అరవండి. కావాలంటే
ఇన్విజిలేటర్ పెద్ద హాల్ ఉంటే అరవండి, ఇన్విజిలేటర్ వచ్చేటట్టు. ఆ వాడు వచ్చేంత వరకు మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. మీరు ఏదో ప్రాబ్లం చేస్తుంటారు కదా, మీరు అది సాల్వ్ చేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఒక 1 or 2 minutes వాడు ఇంకో కంప్యూటర్ అరేంజ్ చేసేంత వరకు మీకు 1 or 2 minutes అయితే మీకు టైం దొరుకుతుంది. డోంట్ వేస్ట్. వాడి వైపు చూస్తూ కూర్చోకండి. మీరు ఆల్రెడీ మీరు చేసిన ప్రాబ్లం ఏదో ఉంటుంది కదా, అది కంటిన్యూ చేసుకోండి. ఓకే, అంత లోపల వాడు అరేంజ్ చేస్తాడు. దట్ ఈస్ హిస్ జాబ్. సో డోంట్ వరీ. ఒకవేళ కంప్యూటర్ పని చేయలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, డు నాట్ పానిక్, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కంప్యూటర్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ కొత్త కంప్యూటర్ ఇచ్చింది, అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది ప్రతిసారి అవుతుంది, మీకే కాదు. సో దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కంప్యూటర్ ఈజ్ ఆబ్వియస్లీ అ మెషిన్. సో మెషిన్స్ కెన్ ఫెయిల్. సో అదొకటి మీరు చూసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ టైంలో మీరు ఎవరికి డు నాట్ గివ్ హెల్ప్, డు నాట్ టేక్ హెల్ప్. ఇఫ్ యూ గివ్ హెల్ప్ ఆర్ టేక్ హెల్ప్, అది ఫోటో కెమెరాలు ఉంటాయి, ఈసారి కొంచెం స్ట్రిక్ట్గానే చూస్తారు ఇవన్నీ. సో పక్కవాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా కూడా మీరు డో నాట్ రియాక్ట్ టు హిమ్. ఎందుకంటే కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, కొంచెం ఆన్సర్స్ చెప్పమంటారు. సో డోంట్ ఇగ్నోర్ దెమ్ టోటలీ. ఎందుకంటే మీరు వాడికి హెల్ప్ చేసి ఏదో కొంచెం మీకు టైం ఉంది, యూ వాంట్ హెల్ప్, దెన్ యూ విల్ గెట్ కాట్. సో మీరు అలాంటి పనులు ఏం చేయకండి, మీ పని మీరు చూసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇదేదైతే ఈ రఫ్ షీట్స్ ఇస్తారు, మీకు కావాల్సినంత రఫ్ షీట్స్ ఇస్తారు. ఆ రఫ్ షీట్ మీద మీ రోల్ నెంబర్ రాయాలి. ఆ తర్వాత మీరు వర్కింగ్ చేసుకోండి. రఫ్ షీట్లో వర్కింగ్ ఆబ్వియస్లీ మీ ఇన్స్టిట్యూట్లో చెప్పుంటారు. యూ హ్యావ్ టు యూజ్ ద రఫ్ షీట్స్ ప్రాపర్లీ. ఎందుకంటే మళ్ళీ మీరు ఒకవేళ రివైజ్ చేసుకోవాలి అంటే ఆ రఫ్ షీట్స్లో వర్కింగ్ ఎలా ఉందో మీరు చూసుకోవాలి. అంతేగాని గజిబిజిగా అక్కడ ఇక్కడ రాయడం కాదు. సో యూ షుడ్ రైట్ ప్రాపర్లీ, నీట్గా వర్కింగ్ చేసుకుంటే మీరు ఒకవేళ ఆన్సర్ కరెక్ట్గా రాకపోతే యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒకసారి రివైజ్ చేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది, రఫ్ షీట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేయాలి, ఎగ్జామినేషన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో, డ్యూలీ ఫిల్డ్ అడ్మిట్ కార్డ్, మీరు అక్కడ ఆ ఇచ్చిన ప్లేస్లో మీరు పెట్టేసి రావాలి. అలాగే రఫ్ షీట్స్ కూడా పెట్టేసి రావాలి. బయటకి యూ షుడ్ నాట్ క్యారీ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ క్యారీ. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్, పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. సో ఇఫ్ యూ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్ యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ దెమ్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ఎగ్జామ్. అంతేగాని ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ అవాయిడ్ చేయాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తే యూ విల్ ఫర్గెట్ అబౌట్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో జస్ట్ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్, సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, అరైవ్ ఆన్ టైమ్. మీరు కరెక్ట్ టైంకి ఇఫ్ యు ఆర్ దేర్ ఎట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. తర్వాత వాడు పర్మిషన్ ఇవ్వగానే మీరు వెళ్ళండి, ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకోండి. గెట్ యూస్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్, గెట్ యూస్ టు ద కంప్యూటర్, గెట్ యూస్ టు ది ఎన్వైరన్మెంట్ అరౌండ్ యూ. అంతేగాని లాస్ట్ మినిట్లో లోపలికి వెళ్ళి ఆదరబాదర వెళ్ళి ఆ తర్వాత ఇట్ విల్ క్రియేట్ సమ్ యాంగ్జైటీ. కొంచెం మంచిగా సెటిల్ అవ్వండి. ఆ తర్వాత ఇంకొక పని, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వీడితోని మాట్లాడి వాళ్ళు ఏవో గాసిప్, రూమర్స్ ఇలాంటివన్నీ కొంతమంది మిమ్మల్ని భయపెడతారు. సో బెటర్ నాట్ టు టాక్ టు ఎనీ ఫెలో స్టూడెంట్. డోంట్ గెట్ సైక్డ్ బై వాట్ ఎవర్ దే సే. ఎందుకంటే మీరు మాట్లాడితే మళ్ళీ టెన్షన్ పెరుగుతుంది. యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్స్ అన్ ఇంటెన్స్లీ పర్సనల్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ అ గ్రూప్ ఎఫర్ట్, ఇట్స్ నాట్ అ టీమ్ ఎఫర్ట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ పర్ఫార్మ్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే. సో అందుకోసం జస్ట్ బీ కామ్. Don't spend time, don't waste time talking to others before the examination. After the examination మీరు ఏదైనా చేయండి, నో ప్రాబ్లం. కొంచెం కామ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో ఈ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే you will have a stress-free examination experience. All the best for your JEE Main 2025.